అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి బాట. మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ ముందే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? ప్రతి ఉదయం లేకగానే ఏం చేస్తారు అమ్మాళ్ళు? పూజ మొదలు పెట్టుకుంటారు కదా. మరి పూజకు పూలు కావాలి, తెచ్చుకున్నారా? మరైతే పదండి, తోటలోకి వెళ్ళి పూలు తెచ్చుకుందామా, లేకపోతే కిందకెళ్ళి పూలు కోసి తెచ్చుకుందామా, లేకపోతే ముందు రోజే మీరు మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చుకున్నారా? అసలు భగవంతునికి ఇష్టమైన పూలేంటో తెలుసా? నేను చెప్తాను వినండి. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహక, సర్వభూత దయా పుష్పం, క్షమాపుష్పం విశేషతః, జ్ఞానపుష్పం తపః, పుష్పం శాంతి పుష్పం తదైవచ, సత్యం అష్టవిధం పుష్పో విష్ణోహో ప్రీతికరం భవేత్. మొదటి పుష్పం ఏంటిది తెలుసుకుందాము. అహింసా పుష్పం. ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం. 2 ఇంద్రియ నిగ్రహం. చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన 2వ పుష్పం. 3వ పుష్పం దయ. కష్టాల్లో బాధలో ఉన్న వారి బాధను తొలగించడానికి చేసేదే దయ. ఇది దేవునికి అర్పించే 3వ పుష్పం. 4 క్షమ. ఎవరైనా మనకి అపకారం చేసినా ఓర్పుతో సహించడమే క్షమ. ఇది దేవునికి సమర్పించే 4వ పుష్పం. 5 ధ్యానం. ఇష్టదైవాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది దేవునికి అందించే 5వ పుష్పం. తపస్సు 6వ పుష్పం. మానసిక అంటే మనస్సు, వాచిక అంటే మాట, కాయక అంటే శరీరము. మనస్సు, మాట, శరీరాలకు నియమాలు ఉండటం తపస్సు. ఇది దేవునికిచ్చే 6వ పుష్పం. నియమాలు అంటే మనం అబద్ధాలు ఆడకూడదు, చేతులతో ఒకరిని బాధ పెట్టకూడదు, హింసించకూడదు, కొట్టకూడదు. మాట, నోటితో కొట్టకూడదు. నోటితో కొట్టే మాట అది జీవితాంతం మర్చిపోలేము. అది ఎంతో బాధగా ఉంటుంది. ఆ మూడిటిని లేకుండా ఉండటం అదే జ్ఞానపుష్పం. 8 సత్యం. ఇతరులకు బాధ కలగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం. ఇది దేవునికి అలంకరించాల్సిన 8వ పుష్పం. ఇవి చాలా అరుదైన పుష్పాలు. అవి మా తోటలో అన్నీ లేవే అనుకుంటున్నారా? మరేం పర్వాలేదు, ఇవాళే మొక్కలు నాటండి. త్వరలోనే మిగతా పూలు పూయించండి, అవి సమర్పించండి భగవంతునికి. మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. నమస్తే.